బచలకురి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ 10 ఆకులు తింటే ఆయన కోయాంకర్ ఈ గ్యాంగ్ లీడర్ గమన 110 ఆకులు చదివింది. దీన్ని బట్టి అర్థం ఏమంటది? ఊర్లో ఎంత ఎదవలం మేము? చాలా పెద్ద ఎదవలం అండి. నేను నంబర్ 1 ఎదవా, ఈ నంబర్ 2 ఎదవా. అదేంట్రా నంబర్ 1 నాకివ్వు. సరే. తాను తప్పించుకోవడానికి ఈ కేసుల నుంచి ఈ వివాదం నుంచి బచ్చలకూరి జోసెఫ్ ని కంప్లీట్ గా బలి చేయడానికి ఏకాకిని చేయడానికి ఆవిడ స్కెచ్ అయితే బాగానే సిద్ధం చేసుకుంది. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది చాలా హుషారున్నది. ఇది కట్టుకొడుతుంది, నాకే కట్టుకొడుతుంది. గమన నాకు సంబంధం లేదు అని ప్లేట్ ఫ్రై చేస్తూ ఉన్నారు. అస్సలు తెలియదు నాకు రావణ్ ఏదో వీడియోలు చేశాను అని. మరి రావణ్ అరెస్ట్ అయినప్పుడు బచ్చలకూరి జోసెఫ్ ఆవిడ కొన్ని వీడియోలు పెట్టారు. ఎంత కక్ష కట్టారు మీరు? రా అంట డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయాను. రోజుకొకటి 2 పెడతానే ఉన్నారు. మీరు అరెస్ట్ చేస్తారా, సంకెళ్ళు వేస్తారా, గొంతు నొక్కేస్తారా? మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days 5 days 15 days పెట్టగలుగుతారు. మొత్తం ఓపెన్ అయిపోయారు. రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 గొంతు నొక్కేస్తారా? మీరెంత నొక్కితే అంత రావణ్ బలంగా బయటకు వస్తాడు, సింహంలా బయటకు వస్తాడు. కానీ వచ్చేటప్పుడు హీ విల్ బి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఇప్పుడు ఎలా వెళ్ళారు? నక్కలాగా లోపల ఉన్నాడు. ఎలివేషన్ ఇచ్చారు. ఇవిడ ఇది ప్రశ్నించేవాడు పులైతే వేటాడేవాడు రావణ్ అవుతాడని. ప్రశ్నించేవాడు పులైతే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు అవుతాడు. ఆ వేటగాడే రావణ్. ఏదో అర్థం కాని ఏదో బాగా వైరల్ అయింది. అసలు నాకేమీ తెలియదు, నేను సాంప్రదాయని, శుద్ధపూసని, అమాయకురాల్ని. నువ్వు పై కనబడవు గానీ మామూలుగానే కాదు. నన్ను అనవసరంగా విచారణకు పిలుస్తూ ఉన్నారు, నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతూ ఉన్నారు. ఏదో ఆ బచ్చలకూరి జోసెఫ్ పిలిస్తే నాకు యూట్యూబ్ లో కనపడాలని కోరికుంది కాబట్టి, ఎంతో కొంత ఫేమస్ అవ్వాలని కోరికుంది కాబట్టి. తప్పండి, ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ఒక 7-8 సార్లు ఆయన స్టూడియోకి వెళ్ళి ఆయనతో కలిసి వీడియోలు చేశాను. అంతకు మించి నాకు ఏ పాపం తెలియదు, ప్లీజ్ నమ్మండి అని పోలీసుల ఎదుట కబుర్లు చెప్తా ఉన్నారు. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. కాదు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. మరి పోలీసులు ఊరుకుంటారా? అరే మీకే అన్ని తెలివితేటలుంటే, మీ బుర్రలకే అన్ని తెలివితేటలు స్కెచ్లు ఉంటే, మరి పోలీసులకి అన్ని తెలివితేటలు ఉండాలి. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. వాళ్ళని స్కెచ్లు వేయాలి, వాళ్ళ దగ్గర ఎన్ని ఆధారాలు ఉండాలి. అంటే అది ఇప్పుడు 3వసారి ఇంద్రసేన గన్నవరం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మొదట 2 హాజరయ్యారు గన్నవరం డిఎస్పీ కార్యాలయంలో. నిన్న పెనమలూరు పోలీస్ స్టేషన్లో అక్కడ హాజరయ్యారు. సుమారు 7 గంటలు 8 గంటల పాటు విచారణ కూడా చేశారు. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. తాజాగా అంటే సమాధానాలు రాకపోవడంతో ఈ రోజు కూడా విచారణ చేస్తా ఉన్నారు. బహుశా మీరు వీడియో చూసే నాటికి వాళ్ళు అరెస్ట్ అయితే అయ్యుండొచ్చు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అయితే వీళ్ళు ఒకే క్యాసెట్ రిపీట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గమన చెప్పిందే చెప్తా ఉన్నారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా, మార్చి ప్రశ్నలు అడిగినా సరే వాళ్ళ దగ్గర ఒక 4-5 సమాధానాలు ఉన్నాయి, అవి మాత్రమే చెప్తా ఉన్నారు. ప్లానెట్ రా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏ ప్రశ్న అడిగినా సరే ఒకటే సమాధానం. డౌట్లు సమాధానం చెప్పలేమండి. పోలీసులు కూడా పేషెంట్స్ ఎక్కువ కదా, చూస్తారు ఏం చేయాలో వాళ్ళకు కూడా తెలుసు. వీళ్ళు బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గమన ముందు పెట్టారు. ఇంద్రసేన, గమన, జోసెఫ్ మీ ముగ్గురు మధ్య జరిగిన ఇదిగో బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఇవి, ఇన్ని లక్షలు ఎలా ట్రాన్సాక్షన్ చేశారు. లాభాలు వచ్చింది మన కట్టానికి, మన అదృష్టానికి. సంపాదన లేని రోజుల్లో సంక్రాంతి పోతూ ఉంటే ఎవడు రంకు మూడు చెట్టాడు మనకి ఫుడ్. ఆ ఛానల్కి వచ్చే రెవెన్యూ నెలకి 1.5 లక్షలు మాత్రమే. మరి 3 లక్షల రెంట్ ఏంటి? ఛానల్ నడపాలంటే యూట్యూబ్ ఛానల్ కెమెరామ్యాన్ ఉంటాడు, ఎడిటర్ కావాలి, గ్రాఫిక్ డిజైనర్ కావాలి. లేదా వాళ్ళకి 30-40 వేల శాలరీలు కూడా ఉంటాయి. ఈ శాలరీలన్నీ ఇస్తే వచ్చే 1.5 లక్షలు కాదు కదా, 2 లక్షలు కూడా సరిపోవు. మరి ఆ ఛానల్ రావణేమో కాస్ట్లీ కార్లు, బౌన్సర్లని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఇంత క్వాలిటీ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మరి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఏంటి? పలానా వ్యక్తుల నుంచి మీకు ఎందుకు ఇంత డబ్బు వచ్చి పడింది అని అడిగితే మాత్రం అస్సలు నోరు కూడా మెదపట్లేదు. తమ బాగు కోసమై తంటాలు పడలేరు, ఎదుటి కొంపకు ఎసరు పెడతారయ్యా. పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి, శ్రీమతే రామానుజాయన్నమాసి. సహజంగా ఏంటంటే వీళ్ళ తరపు లాయర్లు చెప్తారు, పోలీసులు ఏమడిగినా సరే మీరు మాట్లాడకండి, తెలియదని చెప్పండి. కానీ నోరు విప్పకపోతే ఎలా విప్పించాలో పోలీసులకు కూడా తెలుసు కదా. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను.
జగన్మోహన్ రెడ్డి గారిని గన్నవరం విమానాశ్రయంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన కూడా అభయహస్తం ఇచ్చారు. ఓకే ఊరుకోవే ఊరుకో నేనున్నాను కదా. న్యాయ సలహా అందిస్తాము, సాయం అందిస్తామని జడా శ్రవణ్ కుమార్ గారితో గంటలు ఫోన్లు మాట్లాడారు. ఆయనే చెప్పారు. ప్రకాష్ రాజ్తో కూడా లెక్కకు మించి రోజు మొత్తం మీద మాట్లాడుతూనే ఉన్నారు, పదుల సంఖ్యలో ఫోన్లు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. మీరు ఓన్లీ ఒక 6 వీడియోలు చేశారు, నాకు సంబంధం లేదన్నప్పుడు మీరు ఎందుకమ్మా ఇలా తిరిగారు, ఎందుకమ్మా ఇంతమందితో మాట్లాడారు, ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు? లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద చూద్దాంలే చూడటం కాదండి